క్రితం అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు పరిస్థితి చూస్తున్నాం, నైట్ నుంచి కూడా ఎక్కడ కనపడిన ఎవరిని అనుమానిస్తే వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి అయితే చూసాం. ప్రతి జిల్లాలో జరుగుతుంది. మరి ఇప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు కనీసం అనుమానం వచ్చినా కూడా లాక్కెళ్ళే పరిస్థితి చూస్తున్నాం. ఎట్లా చూడాలి? ఈ రేవంత్ రెడ్డి సర్కారు నిరుద్యోగులకు భయపడ్డది. ఏ నిరుద్యోగులు అయితే అందరు కలిసి ఆయన భుజాన్ని ఎత్తుకొని గద్దెనెక్కించారో ఈరోజు ఆ నిరుద్యోగులే భుజాన్ని నుంచి దించి బొంద పెడతారు. పక్కా జరుగుతున్న నిరుద్యోగులు భయపడ్డాడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి అమ్మాయిలను చూడకుండా ఆడవాళ్ళని చూడకుండా కూలీ చేసుకుంటున్నా నాలి చేసుకుంటారు తెలియకుండా విద్యార్థి నిరుద్యోగులను అరెస్ట్ చేసి ఈరోజు వేలాది మంది నిరుద్యోగులతో అన్ని పోలీస్ స్టేషన్లు నిండిపోయాయి అన్న. హైదరాబాద్ పరిస్థితిలో రాష్ట్రం ఏర్పడింది. ఎక్కడ పడితే అక్కడ ఈరోజు అమీర్పేట్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ రోడ్ కావచ్చు, ప్రతి చోట్ల వేలాది మంది హాస్టల్స్కి వెళ్ళి పీజీలకు వెళ్ళి తీసుకొచ్చేసి అరెస్ట్ చేసారు. రోడ్డు మీద కనబడితే సాధారణ కూరగాయలు పోవడానికి పోయినటువంటి ఒక పెద్ద మనిషిని కూడా అరెస్ట్ చేసి పట్టుకపోయి లుంగి కట్టుకొని పాప మీద పనికి పోతున్నట్టు వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఇంత దారుణమైన పరిస్థితి, ఒక భయానక వాతావరణాన్ని ఈ పోలీసులు సృష్టిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా యువ మోర్చా నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంది. నిన్న కూడా మమ్మల్ని లాఠీ చార్జ్ చేసి దెబ్బలు చేసి కొట్టిరు. మేము చెప్తా ఉన్నాం, నీ గాంధీ భవన్, నీ టీఎస్పీఎస్సీ, నీ అధికారము, యంత్రాంగము ఇవన్నీ నిరుద్యోగులు అంచడానికి కోసం అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా డీజీపీ గారు, మీరు కొంచెం విజ్ఞతతో ఆలోచించండి. ఈ ప్రభుత్వం మిమ్మల్ని వాడుకొని వదిలేస్తుంది. ప్రజలు విద్యార్థి నిరుద్యోగులు గుండెలు పెట్టుకోవాలంటే దయచేసి కొంచెం ఓపిక పట్టండి. అరే శాంతియుత నిరసన ప్రదర్శన, అరే మా హక్కు లేదా? మేము శాంతియుతంగా వెళ్ళి మా నిరసన తెలియజేసే హక్కు. మేము ఏమైనా గొంతెమ్మ కోరికలు అడిగినామా? మా డిమాండ్స్ డిఎస్సీని పోస్ట్ పోన్ చేయండి, మెగా డిఎస్సీ వేయండి అని చెప్పినాము. గ్రూప్ 1లో 1:100 ఇవ్వని చెప్పినాము. అది పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ కానీ కోర్టు చెప్పింది. అంటే 1:50 ఇస్తామని డిక్లేర్ చేసింది కదా వాళ్ళు. మరి 1:50 ఇంత మీ ధర్నాలు చేసినా కూడా 1:50 వరకే వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే రేవంత్ సర్కార్ ఏమనుకుంటుంది, విద్యార్థి నిరుద్యోగులు నన్ను ఏం పీకలేరు అని అనుకుంటారు. ఏం పీకలేరు అనుకున్నటువంటి వాడు పోయి కూర్చున్నాడు, ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. నువ్వు కూడా నీ అహంకారాన్ని తగ్గించుకోకపోతే రేవంత్ రెడ్డి ఖబర్దార్ నిన్ను కూడా అట్లే పీకి చూపిస్తారు. నువ్వు అనుకుంటున్నావు ఒడ్డే కదా కోవడం ఒడ్డు తినాక బోడం వల్ల అని చెప్పేసి ఆల్రెడీ అధికారం ఉందని చెప్పేసి నువ్వు ఎంతమంది ఎమ్మెల్యేలన్నా నువ్వు జమ చేసుకొని నీ పార్టీలో చేర్పించుకొని నీ పార్టీ ఏం స్ట్రాంగ్ కాదు. విద్యార్థి నిరుద్యోగులు అంచనా అనలేసి ప్రజల్లో నీకు బలం లేనంత వరకు నువ్వు ఏం చేసినా వేస్తే ఇమ్మీడియట్లీ విద్యార్థి నిరుద్యోగ డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ ను ఫుల్ఫిల్ చేయాల్సిందని చెప్పి మెట్రో దగ్గర ప్రయాణికులను కూడా తీసుకెళ్లే పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మన బీజేపీ ఆఫీస్ ముందే మెట్రో దగ్గర ఎవరి కోసమో నుంచున్న ప్రయాణికులు కూడా అనుమానాస్పదంగా తీసుకెళ్ళాం. మరి ఎట్లా చూడాలి? వాళ్ళు చెప్తున్న వినని పరిస్థితి కనపడుతుంది. ఎట్లా మరి మీకు చూపిస్తానా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పేసి అన్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ నువ్వు చేసేది ఫోన్ ట్యాపింగ్ కదా. అనేక మంది విద్యార్థి నిరుద్యోగులందరినీ కూడా ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎక్కడ ట్రై చేసి వాళ్ళని అరెస్ట్ చేసుకోవడం, ఇళ్లలో పోయి చేసినావు కదా. గ్రూప్లలో మెసేజ్ పెడితే కూడా వాళ్ళని పట్టుకుపోయి అరెస్ట్ చేస్తున్నావు కదా. నువ్వు చేసేది ఫోన్ ట్యాపింగ్ కిందికి రాదా రేవంత్ రెడ్డి? ఇప్పుడు పిల్లలకి ఇట్లా రోడ్డు మీద వస్తుంటే వాడిని ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి ప్రైవసీ దాన్ని ఓపెన్ చేసి వాడిని ఎన్ని మెసేజ్ చేస్తుడు, ఏం చేస్తుడు అనేది మొత్తం తీసుకుంటారు. కామన్ పబ్లిక్ నువ్వు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఈ ప్రభుత్వము విద్యార్థి నిరుద్యోగులకు భయపడ్డది అనడంలో ఇంతకంటే ఇంకోటి లేదు. భారతీయ జనతా యువమోర్చా దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. బీజేవైఎం నిరుద్యోగుల తరఫున పోరాడుతుంది. మా రక్తాన్ని చిందిస్తాం, బరాబర్ మా హక్కులను సాధిస్తాం.